అన్నం వద్దని మారం చేసే పిల్లలకి వేడి అన్నంలో ఒక్క స్పూన్ కారపొడి, కొంచెం నెయ్యి వేసి చిన్న చిన్న గోరుముద్దలు కలిపి పెట్టి చూడండి. కంచంలో ఉన్న అన్నం కాదు, ఇంట్లో ఉన్న అన్నం అయిపోయేంత వరకు ఆపరు, అంత ఇష్టంగా తింటారు. టేస్ట్ తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ కారపొడి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ లోకి ఒక కప్పు అవిసె గింజలు వేసి లో ఫ్లేమ్ లో చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కప్పు తోటి అరకప్పు నువ్వుల్ని కూడా లో ఫ్లేమ్ లోనే చిటపట్లాడేట్టు ఫ్రై చేసుకుని తీసుకోండి. నెక్స్ట్ పావు కప్పు ధనియాలని, ఒక కప్పు ఎండుమిరపకాయలని కూడా ఇదే విధంగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుని తీసుకోవాలి. తర్వాత ఒక కప్పు కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టి వీటిని కూడా క్రంచీగా అయ్యేట్టు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా దోరగా వేయించేసుకోండి. లాస్ట్ లో కొంచెం చింతపండుని ప్యాన్ మీద పెట్టేసి ఆ వేడికి గట్టి పండివ్వండి. ఇవి కంప్లీట్ గా చల్లారాలి. ఇవి ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదా, దాంతో పాటు ఇంకొక 2 ప్రోడక్ట్స్ కలిపి కాంబో ఆఫర్ లో రీసెంట్ గా ఇండస్ వ్యాలీలో తీసుకున్నా అండి. ఈ కాంబోలో మనకి ఫ్రై ప్యాన్, కడాయి విత్ లిడ్ అండ్ మిల్క్ ప్యాన్ అయితే వస్తాయి. ఇవి 3 కూడా సపరేట్ గా తీసుకోవాలంటే ఈచ్ వన్ వచ్చేసి 1500 అబౌవ్ ఉన్నాయి. 3 కలిపి కాంబోలో తీసుకుంటే మీకు 3000 బిలోలోనే వచ్చేస్తాయి. అండ్ మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేసి ఆర్డర్ చేసుకున్నారంటే మీకు ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే బయోలో ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆర్డర్ చేసే ముందు మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని 2 స్పూన్ల ఉప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మరొకసారి గ్రైండ్ చేసి తీసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే అవిసె గింజల కారం రెడీ.